నేనే కాదు మామూలు జనాలు కూడా ఇప్పుడు మామూలు జనాలు ఇప్పుడు ఆ బ్యారికేడ్స్ తొలగించుకున్నారు. యాక్చువల్గా నేను వచ్చిన వాళ్ళు నేను కొంతమందితో మాట్లాడితే తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వైసీపీ అభిమానులు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. నేను అడిగా మీరు మరి ఎట్లా అయ్యా అంటే మేము పార్టీ రాజకీయం అన్నాడు ఓటుకి, హిందువులు అందరికీ కలవకపోతే ఎట్లాగా, హిందువులకు సంబంధించి అన్యాయం జరుగుతుందని కనబడుతోంది కదా, అన్యాయం పోగొట్టాలంటే పోరాడకపోతే ఎట్టానా, అందుకని చెప్పి మంచి వేదిక ఏర్పడినప్పుడు రావాలి కదా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం వేసింది ఏంటంటే సాధారణంగా ఇక్కడ ఈ సంస్థలకు ఒక లెక్క ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అంటే మేధావిత్వం ఉన్న హిందూ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ అంటే సేవాభావం ఉన్నటువంటి వర్గానికి సంబంధించిన పెద్ద వయస్కులు, బజరంగ్ దళ్ అంటే కాస్త యుక్త వయస్కులు, ఏబీవీపీ నుండి వచ్చి ఏబీవీపీ విద్యార్థి దశలో ఏబీవీపీ, ఆ తర్వాతన బజరంగ్ దళ్ళు, ఇట్లాగా కొన్ని కనబడేది. ఆడపిల్లల్లో ఏబీవీపీ ఆడపిల్లలు, ఆ తర్వాత సేవికా సమితికి వెళ్ళడము, ఇట్లాగా దుర్గావాహినికి వెళ్ళడము, ఇట్లాగా. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే నేను మీటింగ్కి వచ్చిన వాళ్ళల్లో కుటుంబాలు వచ్చినాయి, చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఏది 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు. నాకు ఆశ్చర్యం, నాకు ఇక అక్కడ చూశాక కూర్చున్నాను ప్రెస్ గ్యాలరీలో, కూర్చొని చూస్తుంటే నాకు ఆ భోజనం అక్కడ వెనకాల అరేంజ్ చేశారు వెళ్ళమని నాకు ఎలా బుద్ధి ఇలా ఏంది అసలు ఇది ఇంత ఇది ఎట్లా వచ్చింది అనేది అట్లా చూస్తూ ఉండిపోయా.